రాండ్లు, కనని గర్భములు, పాలియని స్థలములు ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. ఆగుతాం. కనని గొడ్రాలును, నెక్స్ట్ పాలివ్వని స్థానములను గొప్పవని చెప్పే కాలము వచ్చుచున్నది. ఈ రెఫరెన్స్ని తీసుకుని ఈ మధ్యకాలంలో పెద్ద సేవకులండి, నేను అనుకుంటానండి బాగా చదువుకున్న వాళ్ళే అనుకూలమైన బోధలు చేయాలని ఏ వివరణ తీసుకొచ్చారు చెప్పనా? కనని గర్భాలంటే ఏ గర్భాలు అనుకుంటున్నారు? ఏ గర్భాలంటే బైబుల్ ముందే చెప్పింది. ఏమని చెప్పిందంటే ల్యాబుల్లో పిల్లల్ని పుట్టిస్తారని, టెస్ట్ యూ బేబీస్ కోసం బైబుల్ ముందే చెప్పిందని. కానీ 10,000 20,000 మంది ఉన్న సంఘ సభ్యులు అయ్యగారు మరమని చెప్పేశారు. టెస్ట్ బేబీ కోసం యేసుప్రభు చెప్పాడు, చూసారా అన్నారు. పాలివ్వని స్థనములు, ఇదిగో కనని గర్భాలు అనగానే రోబోల చేత పిల్లల్ని కనిపిస్తారు తెలుసా? బైబుల్ సీక్రెట్ వెలువరించింది అనగానే అమ్మో అన్నారు. నేను అనుకుంటానండి ఎందుకు ఇలాంటి బోధలు వస్తున్నాయంటే, నేను అనుకుంటానండి చెప్పేవాడు చదవడు, చెప్పండి, వినేవారు అసలు చదవరు. ఈ చర్చ అయిపోద్ది, పట్టుకెళ్ళి అది కిటికీలోనూ ఎక్కడో దిక్కును పడేస్తారు బైబిల్ని, లేకపోతే ఒక డెస్క్ మీద పడేస్తారు. మళ్ళీ అది ఎప్పుడు ఎక్కడుందో గుర్తు రావాలి అంటే ఆదివారం రావాలి. తకాలమని కొట్టి దుమ్ము దులిపి అప్పుడు తీసుకొచ్చి అప్పుడు నేను చెబుతున్న 4 రెఫరెన్స్ చూస్తారు. అది మీకు 3 ఉంటే చూస్తారు. అది కాస్త వివరిస్తే అర్థమైతే అర్థమైనట్టు, లేకపోతే లేదు. ఈ టైంలో ఏమన్నా ఫోన్లో మీకు టింగ్ అని మెసేజ్ వస్తే రెఫరెన్స్ కన్నా మెసేజ్ చూస్తారు. ఏరి బాధ్యతతో వాక్యం వినేవాళ్ళు. ఇక రాను రాను గొడ్డు కాలం ఎలా ఉంటుందో చెప్పనా? నేను చెప్తున్నానండి, ఇక మొత్తానికి బైబిల్ బోధించరండి, అనుకూలంగా మాట్లాడుకునే కాలం వచ్చేసింది, ఇంకా వచ్చేస్తుంది. అలాంటి దెబ్బతిన్న రెఫరెన్స్ లేదో రెఫరెన్స్ ఏమంటున్నాడంటే చదువుదాం. అదే లూకా సువార్త 23వ అధ్యాయం 28వ వచనం ఉండండి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. ఇదిగో గొడ్రాండ్లు, కనని గర్భములు, పాలియని స్థానములు ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ, మమ్మును కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగెదరు. వారు పశ్చిమ్రానికి ఎలాగూ చేసిన ఎడల ఎండిన దానికి ఇంకేం చేదురని చెప్పను. ఏమర్థమైంది? టెస్ట్ బేబీ అర్థమైంది కొంతమందికి ఏమర్థమైంది? ఇది రెండవ రాకడ అని అర్థమైంది. ఇదిగో రాకడ సమయంలో కొండలు లేస్తాయి, రాకడ సమయంలో మెట్టలు లేస్తాయి, ఆ లెగిసినవి మా మీద అడిపొండని ఇది రెండవ రాకడ అని చెప్తున్నారు. కానీ ఇవన్నీ పక్కన పెట్టండి, ఒక సందర్భంలోకి వెళ్ళిపోదాం. మీరు ఎప్పుడైనా బైబిల్ చదువుతున్నప్పుడు ఈ లైన్స్ మర్చిపోకండి. ఏ లైన్స్ అంటే, రాస్తున్న ఆయన ఎవరైతే ఉన్నారో రాస్తున్న ఆయనకి ఒక టైం ఉంటుంది, అదొక టైం. ఆ రాస్తున్న కాలం తెలియాలి. నెక్స్ట్, రాస్తున్నవాడు రాస్తున్న సమయంలో ఏ కల్చర్ ఉందో తెలియాలి. నెక్స్ట్, ఆ రాస్తున్నవాడు ఎలాంటి కల్చర్లో ఉన్నవారికి రాస్తున్నాడో తెలియాలి. అంటే ఎవరికి రాస్తున్నాడో తెలియాలి, ఎందుకు రాస్తున్నాడో తెలియాలి, దేనిని గురించి రాస్తున్నాడో తెలియాలి. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఎప్పుడో అన్న మాట మళ్ళీ ఒకసారి మీతో అంటాను, బైబిల్ మనకు రాయలేదు. నా మాట మీకు అర్థమైందో లేదు? బైబిల్ మనకు రాయలేదు, మన కోసం రాశాడు. అర్థమైందో లేదు? బైబిల్ మనకు రాయలేదు, మన కోసం రాశాడు. మరి ఎవరికి రాశాడు? ఆయా కాలాల్లో ఉన్న వారికి అడ్రస్ చేస్తూ రాశాడు. మన కోసం వాళ్ళని అడ్రస్ చేసి రాశాడు. నా మాట అర్థమైందా? మనకు రాయలేదు, డైరెక్ట్గా జేమ్స్ అని రాయలేదు.
ఆ కాలంలో కొంతమంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలకు ఒక నాగరికత్వం ఉంది, ఒక కాలం ఉంది. ఆ కాలాన్ని దాన్ని కలిపి వాళ్ళని అడ్రస్ చేస్తూ రాశాడంటే ఇప్పుడు ఎవరికో రాశాడు. ఆ రాస్తున్న వారికి ఒక నాగరికత ఉంది, ఒక కాలం ఉంది. ఆ రాస్తున్న కాలంలో నాగరికతలో రాస్తున్న ఆయనకు కూడా వాళ్ళ కాలంలో వాళ్ళ నాగరికతలో కలిసిన వాడు గనక సందర్భానుసారంగా రాస్తాడు. ఈ సందర్భాలు మైండ్లో పెట్టుకుని చదివితేనే అర్థమవుద్ది.